మెగా మూవీ బాహుబలి 2 రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ దాని చుట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు విపరీతమైన లాభాపేక్షతో ప్రేక్షకుణ్ణి దోచేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాహుబలి సినిమాను రోజుకు 6 సార్లు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని తెలుగు సినిమా ఆడియన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 6 సార్లు ప్రదర్శనకు అనుమతి నిబంధనలకు విరుద్ధమని ఏపీ హోంశాఖ కార్యదర్శికి ఆడియన్స్ అసోసియేషన్ కంప్లైంట్ చేసింది. అనుమతి ఉత్తర్వులను ఉపసంహరించాలని స్పష్టం చేసింది. బాహుబలి సెకండ్ పార్ట్కు ఏపీ ప్రభుత్వం 6 షోలకు అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించారు. సినిమాను 5 షోల్లో ప్రదర్శించుకునేందుకు టీఎస్ సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే 5 ఆటలకు పర్మిషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా వ్యతిరేకత వస్తోంది. తెలుగు వాళ్ళమైనందుకు అందరం గర్వపడుతున్నాం. ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మరి సినిమాకు ఉన్నటువంటి ఇంపార్టెన్సీ. రెండోది పొలిటికల్ సిస్టంలో కూడా మొన్న ఉత్తరప్రదేశ్ అంతా తిరుగుతూ ప్రైమ్ మినిస్టర్ గారు బాహుబలి కట్టప్ప గురించి మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు మాకు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలో అది స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇట్లా ప్రొడ్యూసర్ వస్తుందంటే వాళ్ళు ఏమడిగినా ఇవ్వండి, దీని ఇంపార్టెన్స్ అటువంటిది. డెఫినెట్గా మన తెలుగు సినిమాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళు షోస్ ఎక్కువ చేసుకున్నా వాళ్ళు అడిగినరు, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. డెఫినెట్గా సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుంటుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి చిత్రాలు రావాలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు హైదరాబాదు దేశానికి హబ్ కాబోతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారికి మరి నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా అధికారులు ఇట్లా అన్ని విధాలుగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం. వాళ్ళు 5 షోలా 6 షోలా వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా దాని ప్రకారం మరి జీవో కూడా వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా 28th నాడు ఉంది కాబట్టి మనకు ఆ వీకెండ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ఎక్స్టెన్షన్ కూడా కావాలంటే కూడా మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా మన సినిమా ఇది, దీన్ని ప్రమోట్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో ఒక ప్రభుత్వంగా కూడా మేము తప్పకుండా వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి మేనియా నడుస్తోంది. సామాన్యులతో పాటు అధికారులు జక్కన్న సినిమా మాయలో పడిపోయారు. కార్పొరేట్ కంపెనీలు సెలవుల తాకిడిని ఎదుర్కొంటున్నాయి. అధికారులు కూడా పెద్ద ఎత్తున టికెట్లు బుకింగ్ చేస్తున్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి 500 టికెట్లను బుక్ చేసినట్లు సమాచారం. అయితే సామాన్యులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే బల్క్ టికెట్ల అమ్మకాలు జరపడమేమిటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు టికెట్ల కోసం యుద్ధం జరగబోతోంది. బాహుబలి టికెట్లు సామాన్యులకు అందని ద్రాక్షేనా? అది కూడా మొదటి 2-3 రోజుల్లో సామాన్యులు బాహుబలి టికెట్లు సాధించే అవకాశమే లేదా? దీనికి సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి రమేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రమేష్, 2 కోసం సామాన్యులు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. బాహుబలి తొలి రోజే చూడాలని కూడా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఐఏఎస్లకు కూడా బాహుబలి 2 ఫీవర్ పట్టుకుంది. తొలి రోజు వాళ్ళు కూడా చూడడానికి ముందుకొస్తున్నారు. ప్రధానంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి ఆర్డీఓతో కలిసి 500 టికెట్లు, ఒక స్క్రీన్ మొత్తం ఫస్ట్ షో బుక్ చేసుకుంది. ఒకవైపు సామాన్యులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. థియేటర్ల వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హన్మకొండలోని ఏషియన్ థియేటర్స్ లో పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఒక షో మొత్తం బ్లాక్ చేశారు. అమ్రపాలికి సంబంధించిన అధికారులు కానీ ఇతర బంధువులతో కలిసి చూడడానికి టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అది థియేటర్కి వచ్చి నేరుగా వరంగల్ ఆర్జీఓ బుక్ చేసుకున్నారు. దీనిపైన అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 1-2 టికెట్లు సామాన్యులు చూడాలని ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అధికారులు ఒక్కసారిగా బల్క్ టికెట్లు బుక్ చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తప్పుపడుతున్నారు. కానీ థియేటర్ యజమానులు నేరుగా కలెక్టర్ పేరుతో టికెట్లు బుక్ చేయని అనివార్యమైన పరిస్థితి ఎదురైంది. తాము ఏం చేయలేము, ఒక షో మాత్రం కేటాయించామని చెప్తున్నారు.
ఒకరోజు ఈ థియేటర్లో 3 థియేటర్లు ఉన్నాయి. మొత్తం కలిసి 15 షోలు బాహుబలి 2 వేస్తున్నారు. అందులో ఒక షో కలెక్టర్ పేరు మీద బుక్ అయింది. మామూలుగా వరంగల్ అమ్రపాలి ఒక సెలబ్రిటీగా మారారు. ఆ నేపథ్యంలోనే సామాన్యులు ఎంత ఆసక్తి చూపుతున్నారో బాహుబలి కోసం, ఆమె కూడా తొలి రోజు సినిమా చూడాలన్న ఆసక్తితోనే, అది కూడా అందరు అధికారులతో కలిసి చూడాలనే ఆసక్తితో టికెట్ బుక్ చేసుకున్నారని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఒక్కసారి బుక్ చేసుకోవడం మాత్రం సామాన్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తప్పు కూడా పడుతున్నారు. రైట్, అది పరిస్థితి. బల్క్ బుకింగ్స్ని సామాన్యులు వ్యతిరేకిస్తున్నారు. సో సామాన్యులు మొదటి రోజు సినిమా చూసే అవకాశమే లేదా అని ప్రశ్నిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ బల్క్ బుకింగ్ని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ కూడా అటు థియేటర్ యాజమాన్యాలకు ఇటు సినీ నిర్మాతలకు కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. బాహుబలి టికెట్ల అమ్మకాల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో 6500 పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఇన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్న బుకింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే చాలా థియేటర్లలో వీకెండ్ మొత్తం కూడా హౌస్ఫుల్ బోర్డులు ప్రదర్శన ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి 2 మీద ఉన్న క్రేజ్ను సొమ్ము చేసుకోవడానికి మొదటి రోజు భారీ ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేయడానికే ఈ హౌస్ఫుల్ బోర్డులన్నీ ఆరోపణలు వస్తున్నాయి. మూకుమ్మడిగా బల్క్ టికెట్ బుకింగ్లకు ఎలా అనుమతిస్తారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఇక బాహుబలి 2 టికెట్ల ధరలపై కూడా దుమారం రేగుతోంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను నిర్మించిన నిర్మాతలు ఆ ఖర్చును సాధ్యమైనంత త్వరగా రాబట్టుకోవడానికి టికెట్ ధరల్ని విపరీతంగా పెంచేస్తున్నారని ఆడియన్స్ మండిపడుతున్నారు. మల్టీప్లెక్స్ల్లో కాంబో పేరుతో టికెట్లను 5 నుంచి 600 వరకు అమ్మడాన్ని తప్పుపడుతున్నారు. పాప్కార్ను, కూల్ డ్రింకులు అనేవి ప్రేక్షకుల ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశం. వాటిని బలవంతంగా ఎలా అంటగడతారని విమర్శలొస్తున్నాయి. అమెరికాలో టికెట్ ధరలను $32 నుంచి $40 వరకు ఎలా అమ్ముతారని, హెయిర్ కటింగ్కు $15 పెట్టాలంటేనే మనసు చిబుక్కుమంటోందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. బాహుబలి కాంబో టికెట్ల పేరుతో థియేటర్లు అఫీషియల్గా దోచేస్తూ ఉంటే అభిమానుల వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని డమ్మీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఆన్లైన్ టికెట్ సేల్స్ విపరీతంగా పెరగడంతో ఫ్యాన్స్ని ఓ ఫేక్ వెబ్సైట్ బురిడి కొట్టించేసింది. హైదరాబాద్తో పాటు అమెరికా, ఇంగ్లాండ్లోని కొన్ని సినిమా హాళ్లలో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు ఫేక్ పేజీ క్రియేట్ చేసి ప్రేక్షకులకు గ్యాలం విసిరింది. ఖాళీ సీట్లు కనిపించడంతో అనేక మంది ముందు వెనుక ఆలోచించకుండా ఆన్లైన్లో టికెట్లు కొనేశారు. దీనిపై విచారించిన పోలీసులు ఆ వెబ్సైట్ బండారాన్ని బయటపెట్టారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్లో జాగ్రత్తగా ఉండాలని ప్రేక్షకులను హెచ్చరిస్తున్నారు పోలీసులు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.